అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఏసీపీ, ఏదో సౌండ్ వచ్చింది. సౌండా? అదేం లేదే. పిచ్చి పిచ్చి వేషాలు వేశావనుకో, కొన్నుకు పని చెప్పాల్సి వస్తుంది. రేయ్, పదండ్రా. ఏంటి అలా చూస్తున్నావు? ముహూర్తం టైం దగ్గర పడిందని పూజారి గారు పిలిచారా? అవును. వెళ్లేలోపు నీతో ఒకసారి మనసారా మాట్లాడాలి. నా మనసులో ఉన్నదంతా నీతో చెప్పుకోవాలి. ఒక్కసారి గతాన్ని గుర్తు తెచ్చుకో. కిరణ్ గారిని ఎలాగైనా నా సొంతం చేసుకుంటానని ఒకరోజు నేను నీతో ఛాలెంజ్ చేశాను. అప్పుడు నువ్వేమన్నావు? మా ఆయన్ని నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు అని చాలా గర్వంగా చెప్పావు. గుర్తుందా? కట్ చేస్తే ఇప్పుడాయన ఎక్కడున్నారు? పెళ్లి పీటల మీద నా పక్కన కూర్చోడానికి సిద్ధంగా ఉన్నారు. స్నేహాన్ని అడ్డుపెట్టుకుని ఆయనకు దగ్గరయ్యాను. నాతో తప్పు చేశాడు అనే బలహీనతతో ఆడుకున్నాను. స్వయంగా నీ చేతులతోనే నాకు హారతిచ్చి మరీ నీ ఇంట్లోకి తీసుకొచ్చే పరిస్థితిని తీసుకొచ్చావు. నీ ఇంటికి వచ్చాను. నీ చేతుల మీదే నాకు సపర్యలు చేయించుకున్నాను. ఇప్పుడు లోకం నిన్ను దేవత అంటోంది కదా, కానీ నా దృష్టిలో నువ్వు దేవతవు కాదు, ఓడిపోయిన ఆడదానివి. దానికి తోడు నువ్వు ఆదర్శవంతమైన భార్యవి అని మురిసిపోయేదానివి కదా. మరి ఏమైంది ఉషా నీ ఆదర్శం? ఇంకొద్దిసేపట్లో కిరణ్ గారు నాకు తాళి కట్టగానే నేను ఆయనకు అఫీషియల్గా భార్యనైపోతాను. నీ ఉనికిని పాతాళానికి తొక్కేసి నేను సింహాసనం ఎక్కుతాను. ఇప్పుడు చెప్పుషా, మన ఛాలెంజ్లో ఎవరు గెలిచారు? నువ్వా నేనా?
ఈ పల్లవి అంటే ఏంటో ఇప్పుడైనా నీకు అర్థమైందా? ఈ రోజు నుంచి కిరణ్ మీద సర్వ హక్కులు నావే. మా పెళ్ళయ్యాక ఇంట్లో నువ్వొక మూలన పడుండాలి. నీ జీవితం ఇక మీదట నరకం, నా జీవితం ఇక మీదట స్వర్గం. అతి త్వరలో కిరణ్ చేతులతోనే నిన్ను మెడ పట్టుకుని ఇంట్లో నుంచి బయట గెంటించేస్తాను. అయిపోయిందా? లేదు, ఇంకా చాలా ఉంది. అమ్మా, పెళ్లి కూతుర్ని త్వరగా తీసుకురావాలి. పూజారి గారు పిలుస్తున్నారు. పద, ఇంకెందుకు ఆలస్యం? నన్ను మండపానికి తీసుకెళ్లి నీ భర్త కిరణ్ గారిని నాకు దానం చెయ్యి. అంతేకాదు, నీ భర్తను నాకు అప్పగించాక నా చేతిలో ఓడిపోయాను అని లోకానికి చాటి చెప్పు. సరేనా? ముహూర్తానికి టైం అవుతుంది, పద వెళ్దాం. మౌనమా ఓ మౌనమా, మాటలేదుగా. పాదమా ఓ పాదమా, బాటలేదుగా. తొలి ప్రేమలోని ఆటలో గెలిచావు నీవు హాయిగా. ఆ ప్రేమ లేని చోటులో నిలిచావు నేడు రాయిగా. గుండె చప్పుడాగిపోతోంది, కంటి నీరు పొంగిపోతోంది, కాలమంతా మారిపోతోంది, పారిపోతోంది, చేయి జారిపోతోంది, ఆశ విరైపోతోంది, శ్వాస భారమైపోతోంది, ప్రేమ చూసారా, నేను చెప్పినట్టుగానే ఉష స్వయంగా పల్లవిని తీసుకొస్తూ తన సమాధిని తానే తవ్వుకుంటోంది. అవునవును, అంతా మన ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. ఇక కిరణ్ నిషా మిల్లో తాలి కడితే మన ఆట పూర్తయిపోయినట్టే. వెలుగులలో నువ్వు మునకేసి చీకటి తీరం చేరా.